తెలియదు కదా ఇట్రా నువ్వు మా డాడీ అడుగు న్యూ ఇయర్ పార్టీకి ఎందుకు వెళ్తున్నావు అని అడుగు చూడమ్మా నువ్వు న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళకపోతే ఏంటంట నువ్వు వెళ్ళకపోతే కొత్త సంవత్సరం రాకుండా అయిపోతుందా అది కాదు డాడీ ఇప్పుడే కదా మేము ఏ పార్టీలకు వెళ్ళినా పెళ్ళయ్యాక మొగుడు పంపించుక పెళ్లికి ముందు అమ్మ నాన్న పంపించుక ఇంకెందుకు రావండి. సారీ ఒరేయ్ అడక్కడక్క మన అమ్మాయి పార్టీకి వెళ్తానని నోరు తెరిచి అడిగింది పంపేయండి రాత్రికి మిడ్ నైట్ మసాలా చూసి బాగా ఎంజాయ్ చేద్దామండి ఎవరు నువ్వు? మీ మమ్మీనే మమ్మీ ఉంది కమాన్ ఈ బెట్ మందే వికే ఈ బెట్ మందే కమాన్ 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 ఐమ్ సారీ మనం ఈ బెట్ ఓడిపోయాం వెళ్తానే జ్యోతి ఇంట్లో వాళ్ళకేం చెప్పకు జరిగిందంతా మర్చిపో రేపటి నుంచి మళ్ళీ మన స్టడీస్ మన లైఫ్ ఓకే రిలాక్స్ టేక్ కేర్ హైదరాబాద్ లో నిన్న రాత్రి జ్యోతి అనే సెకండ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ ని నడి రోడ్డు మీద దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య జరిగిన 40 నిమిషాలకు ముందు ఒక పార్టీలో హోమ్ మినిస్టర్ కొడుకు విక్కీకి ఈ అమ్మాయికి మధ్య ఏదో ఘర్షణ జరిగిందని జ్యోతి స్నేహితులు చెప్తున్నారు. ఈ హత్య అతనే చేశాడని ఆరోపిస్తున్నారు. హోమ్ మినిస్టర్ కి విక్కీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇందులో హోమ్ మినిస్టర్ కొడుకు పాత్ర ఏదీ లేదని ఓ పక్క పోలీసులు అంటుండగా స్టూడెంట్స్ మాత్రం అతన్ని ఎలాగైనా కోర్టుకి ఈడుస్తామని దోషి అని నిరూపిస్తామని చాలా పట్టుదలగా ఉన్నారు. అదే నేను అక్కడ ఉంటేనా ఒక భారతీయుడ్లా ఒక ఠాగూర్లా భూభాగంలో మరాఠీ లాఠీ ఆ తెర మీద బొమ్మ కదరా నిజం నిప్పు లాంటి నిజం నిజం నిరూపిస్తా. యో ఏందయ్యా బెదిరిస్తా ఉండవా? హోమ్ మినిస్టర్ నువ్వా నేనా? ఆఫ్టర్ ఆల్ డీజీపీవి లిమిట్ 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 లో ఉండో ఏంది స్టూడెంట్సా వాళ్ళంతేలేవయ్యా పిల్లకాయలా ఏదో గలవా చేస్తా ఉంటారా? నువ్వు పెట్టేయి. ఏందయ్యా ఏసీపీ స్టూడెంట్స్ అని భయపెడతా ఉన్నాడా? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా? ఎదురెళ్తే బాంబులు పెట్టి మనల్ని లేపేస్తారా? అంతకంటే ఎక్కువ సార్ ఏందే మీరు అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అన్నాను సార్ అది కదా మాట అని చెప్పు సార్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ కూర్చునేమో పడవు ఇప్పే ఇప్పలేదుగా సార్ ప్లీజ్ అమ్మగారు ఆడా లోపల ఉన్నారయ్యా కూర్చునేమో పడవు. గురుగారు లోపల అమ్మగారు ఏం చేస్తుంటారండి? ఓహో కాయగూరలు వస్తుంటారండి. పీకలకు వస్తారు. ఓ స్మాల్ డౌట్ అండి, హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఎప్పుడు చూసినా గుండుతోటే ఉంటారేటండి? పెద్ద ఆయనకి గుండుతో ఉండగా శోభనం జరిగిందట, అందుకే గుండుకి గుండు. దుర్గమ్మ
ఏది మరి కొడుకు మాదిరి చేస్తా ఉన్నాడా? ఈ రేపులేంది, ఈ రచ్చలేంది, ఈ గలవాపు లెక్క తప్పింది. ఈడి లెక్క సంగతి సరే. ఆడ సీఎం దగ్గర నా లెక్క తప్పేటట్టుంది. ఇప్పుడు ఆయనకి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలా? మా మేనల్లుడు ఇంట్లో ఖాళీగా పడి నోట్లు లెక్కెడతాడో ఆడికి ఏదో చైర్మన్ పదవి ఇస్తే 4 నోట్లు సంపాదించుకుంటాడని చెప్పమనతా. అసిగా వినుడా? లేయ్. నీ ముఖానికి ఇదే ఎక్కువరా. పోయి బావను విలు. బావా ఓరా. బావా బావాయ్ సార్ లోపల కాల్పుల శబ్దం వినిపిస్తుంది సార్. నాకు వినిపించడం లేదు. నాకు వినిపిస్తుంది సార్. నువ్వు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యవచ్చు? రంప చూడమని సార్. మళ్ళీ అక్కడికే పోతావు. వాట్స్ దిస్ డాడ్? ఉదయాన్నే ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ఏమైంది? అది కాదు రబ్బయ్యా. ఆ జ్యోతి ఏంది, ఆ రేపేంది, అసలు ఏదిరా కథ? డాడ్ అమ్మాయి వల్ల బెట్ ఓడిపోయా, అందుకే దాన్ని పబ్లిక్ గా ముద్దు పెట్టా. నన్నది లా కొట్టింది, నాకు కోపం వచ్చింది, అందుకే దాన్ని రేప్ చేశా. ఎందుకైనా మంచిది మన సేఫ్టీ కోసమని దాన్ని షూట్ చేసి చంపి పడేశా డాడ్. ఇందులో ఆడు చేసిన తప్పు ఏమైనా ఉందా? అది కాదే దొరికి ఒక పక్కన స్టూడెంట్ మొత్తం ఆంధ్రదేశం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు ఈ కేసు నుంచి బయటికి రావాలి అంతే. మీరేం టెన్షన్ పడకండి సార్, గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ అబ్బాయి ఈ కేసు నుంచి బయటకు వస్తాడు. ఈ డబ్బు మీద పట్టు. ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు చూపించలేని కారణంగా నిందితుడు కె విక్రమ్ ఇలియాస్ విక్కీని నిర్దోషిగా భావిస్తూ ఈ కేసు కొట్టివేయడమైనది. ప్రింట్ కింద పెట్టు, నువ్వు పోయగలు. పైన ప్రింట్ నువ్వు దాని వస్తా. వెళ్ళిన పని జాగ్రత్తగా చూసుకుని వచ్చి అక్కడ ఎవరితోనూ గొడవ పడద్దు. ఆ తర్వాత దేవస్థానం వాళ్ళతో మాట వస్తుంది. అలాగే చెప్పాను కదా. అది కాదురా. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. డబ్బులే ఇందా 100. రూపాయి ఇచ్చావేంటి? నేను ₹1 ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు. మేము సినిమాలు చూసామా? అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవా కార్యక్రమాలు ఉదయం 4 గంటల వరకు నిర్వహించబడతాయి. కావున తమ తాలూకు వారు ఎవరైనా తప్పిపోయినచో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి. మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఉండి ఆయన్ని చూస్తే ఒక మహాభక్తుడు బ్రహ్మజ్ఞాని ఎవడు అనుకోడు. ఏకాగ్రం తిరగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెళ్ళలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారంది. ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అవి కూడా బంగారందే. ఆయన గోచికున్న పోచులో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసేవాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్న ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అన్అఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. నేను చెప్పేస్తాను రా. ఈ తీర్థం అయిపోయేలోపు నీ శ్రాద్ధం పెట్టేస్తాను. శ్రాద్ధం దేనికోసం? శాంతి కోసం రా. శాంత మంచి ఫిగరా బాసు.
శాంతి అంటే పూజతోని పూజ పూజ ఆ. ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది నీ నోట్లో నోరు పెట్టినందుకు